ఐయుఐ ఉన్న రోజు ఒక పేషెంట్ చాలా టెన్షన్గా లోపలికి వస్తుంది. హస్బెండ్ బయట కూర్చొని సైలెంట్గా ఈసారన్నా ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలి అని ప్రే చేస్తూ ఉంటాడు. అండ్ ఐయుఐ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ నర్స్ వైపు చూసి నేను ఇలాగ ఒక 2 గంటలన్నా పడుకోవాలా అని అడుగుతుంది. భయపడిపోయి ఉంది. కదలడానికైనా, వాష్రూమ్కి వెళ్ళడానికైనా, ఈవెన్ నవ్వడానికైనా కూడా. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందట, నువ్వు తొందరగా లేస్తే, కబాల్న లేస్తే నీకు ఐయుఐలో లోపలికి పెట్టిన స్పర్మ్ బయటకు వచ్చేస్తుంది, ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది అని. మీరు ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనము ఐయుఐలో ఏమీ అన్యాచురల్గా చేయట్లేదు. మనం స్పర్మ్కి కొంచెం ఎనర్జీ ఇచ్చి దాన్ని ఎగ్కి దగ్గరగా రిలీజ్ చేస్తాము. ఆల్రెడీ స్పర్మ్స్ పైకి స్విమ్ అయ్యే టెండెన్సీతోటే ఉంటాయి. ఈ ఐయుఐ వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాయి, అంతే. దానికోసము మీరు కదలకుండా గంటల తరబడి పడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యూట్రస్ ఏమీ లీక్ అయిపోయే బబుల్ లాంటిది కాదు. ఒకసారి అందులోకి ఏదైనా పెడితే బయటకు వచ్చేయడానికి. అండ్ తర్వాత 14 రోజులు కూడా మీరు అన్ని పనులు ఆపేసుకొని లైఫ్ని పాజ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. వాకింగ్ చేయొచ్చు, నార్మల్గా తినచ్చు, నవ్వుకోవచ్చు కూడా. అసలు ఇంకా చెప్పాలి అని అంటే మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఐయుఐ చేయించుకోవాలనుకునే వాళ్ళకి, చేయించుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్: కామ్గా ఉండండి, ఆనందంగా ఉండండి, మీ బాడీని నమ్మండి, మీ డాక్టర్ని నమ్మండి. ఈ రీల్ సేవ్ చేసుకొని ఐయుఐ చేసుకునే వాళ్ళకి కుదిరితే ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే మిత్స్ని నమ్మి టెన్షన్ పడుతూ ఉంటారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది.